నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో నీటి వాటాల మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రధాన రాజకీయాల పార్టీల మధ్య మాత్రం ఇదే అంశం ప్రస్తుతానికైతే మాత్రం ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీలోనూ బయట కూడా ఒకరిపై ఒకరైతే మాత్రం విమర్శనాస్త్రాలు కూడా చేసుకుంటున్నారు. శనివారం రోజు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధానంగా వ్యూహంగా మార్చుకున్నది. చాలా స్పష్టంగా కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చింది. పీపీటీ రూపంలో మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసేలాగా మొత్తం ఆద్యంతం కూడా నడిచింది. అంతా బాగానే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ అయితే మాత్రం నీటి వాటాల విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం మోసం చేస్తుంది, పక్క రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది, కృష్ణా జలాల విషయంలో మాత్రం మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తుంది, ఇటు ఏపీకి బెనిఫిట్ అయ్యేలాగా చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ వాదన. ఇదే సందర్భంలో అసలు ఈ సమస్య కారణం కూడా మొత్తం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వల్లనే ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు సీఎం చేసిన సంతకమే మరణ శాసనం అయిపోయింది. ఈరోజు రాష్ట్రానికి కూడా నష్టం చేసేలాగా ఆ రోజు చేసి ఇవాళ ఏదో మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేమేం చేశామంటూ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఒక మంచి అవకాశాన్ని బీఆర్ఎస్ అయితే మాత్రం భారీ స్థాయిలో కోల్పోయింది. ఒక రకంగా పార్టీ బూమరంగ్ అయిందని కూడా చాలామంది సొంత పార్టీలో ఉన్న వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేస్తున్నాము, మా గొంతు నొక్కేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ అయింది. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ వేదికగా గతంలో మేము చేసిన పనులేంటో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము, తప్పకుండా మీరు ప్రిపేర్ అయ్యి రండి, మేము చెప్పే వాటికి సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా అసెంబ్లీ సమావేశాల ముందు ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, మిగతా వాళ్ళు కూడా ఈ అంశం పైన మాట్లాడారు. అధికార పార్టీ కూడా అలర్ట్ అయ్యి కూడా ఈ అంశాల పట్ల కూడా ముందే జాగ్రత్త పడి ఒక ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఒకేసారి బీఆర్ఎస్ అయితే మాత్రం తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మొత్తం శాసనసభ సమావేశాలని బైకాట్ చేస్తే నిర్ణయం మాత్రం ఒక రకంగా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. మరోవైపు హరీష్ రావు లాంటి వారికి వాయిస్ ఇవ్వకుండా మిస్ చేశారు కావాలనే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు మేము చేసిన తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది, తద్వారా అనవసరంగా మనం దానికి చెప్పే ప్రయత్నం చేసినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, అందుకోసమే బహిష్కరిస్తే బాగుంటుందన్నట్టు కూడా సొంత పార్టీలో నిర్ణయం. కానీ అసెంబ్లీ అనేది ఒక గొప్ప వేదిక. ఇక్కడ అధికార పార్టీ చేసిన ఆరోపణలను కానీ అధికార పార్టీ లేవనెత్తిన అంశాలను కూడా సమాధానం చెప్తే మాత్రం ఇది రికార్డులో ఉంటుంది. అలాగే అసెంబ్లీ వేదిక కూడా చాలా అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది బ్యాటింగ్. వీళ్ళు అధికార పార్టీ ఏం చెప్పిందో అదే నిజము అనేలాగా అయిపోయింది. ఈరోజు శనివారం రోజు అసెంబ్లీలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ కనుక కనీసం ఈ అంశాన్ని పట్ల మాట్లాడే అవకాశం ఉంది. తదనంతరం జరిగే సమావేశాల్లో కూడా వీళ్ళ వర్షన్ కూడా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతకు టైం ఇస్తారు, అలాగే ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుకి ఇచ్చారు. హరీష్ రావు కూడా గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మొత్తం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఈ సీఎంతో పాటు మిగతా మంత్రులందరూ మాట్లాడినా కానీ బీఆర్ఎస్ నుండి ఒక హరీష్ రావు మాత్రం అసెంబ్లీలో ఢీ కొట్టగల సత్తా ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఒక అబద్ధాన్ని కూడా నిజం చేయగల ఒక నేర్పరితనం కూడా ఉంది. కానీ ఆ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు హరీష్ రావు కానీ, అలాగే జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఉంది, తిప్పికొట్టే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకోవడం ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప అస్త్రాన్ని ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, తోలు తీస్తా అన్నాడు. ముందు ఎక్కడున్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి? అసలు బీఆర్ఎస్ తోక ముడిచి పారిపోయిందంటూ ఇటు మంత్రులు అవహేళన చేస్తున్నారు. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఈ పాలమూరు జిల్లా అయితేంది, అలాగే నల్గొండ జిల్లా అయితేంది, ఇటు రంగారెడ్డి జిల్లా అయితేంది, ఇలా ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మన ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు అసెంబ్లీ వేదికగా రావాల్సింది, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాల్సింది, ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది. కానీ ఇలా మొత్తానికి మీరు
ప్రాంత పరువు తీశారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే టార్గెట్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చేలాగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మొత్తం కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు పీపీటీ అధికార పార్టీ అనుకూలంగానే ఇస్తుంది, గత సర్కారు చేసిన తప్పిదాలను కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టే బదులు అసెంబ్లీ వేదికగా మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉండేది, రికార్డులోకి ఎక్కేది, ప్రజల్లోకి కూడా మొత్తం వాదోపవాదాల మధ్య ఎవరిది నిజమో నేరుగా ఒకరిపై ఒకరు ఒకేసారి ఒకే టైంలో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆరోపణలకు వీళ్ళు చెప్పే ఆన్సర్ల మధ్య కూడా ఒక క్లారిటీ వచ్చేది. మేము కూడా సరైన విధంగానే ఉన్నాము, బీఆర్ఎస్ చేసింది తప్పో రైటో కూడా తెలిసిపోయేది. కానీ ఆ మాట్లాడే అవకాశం లేకుండా ముందే బైకాట్ చేయడం ద్వారా వాళ్ళు బైకాట్ చేసిన విధానం పైన కూడా చాలా చర్చ ఉంది. కావాలనే బైకాట్ చేస్తారు. అక్కడ సందర్భానికి బీఆర్ఎస్ బైకాట్ చేయడానికి సంబంధం లేదు, ఒకరోజు వాకౌట్ చేయొచ్చు. కానీ అసలైన నీటి జలాలపైన కేసీఆర్ యుద్ధం చేస్తారని చెప్పి అసెంబ్లీ వేదికగా ఉన్న ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవడం కూడా ఒక పెద్ద తప్పే, పార్టీకి పెద్ద నష్టమే. ఒకవేళ ముందే నష్టం జరుగుతుందనే కావాలని బైకాట్ చేసినప్పుడు కూడా రెంటికి చెడిన రేవడైంది. అంటే ముందే వద్దు, అనవసరంగా పరువు పోతుందని ఒకవేళ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు లేకపోవడం వల్ల ఇప్పుడు సీఎం చెప్పిన మాట, ఇరిగేషన్ శాఖ చెప్పిన మాట, మిగతా మంత్రులు చెప్పిన మాట, ఎమ్మెల్యేలు చెప్పిన మాట అంతా కూడా వన్ సైడ్గా చెప్పి ఈరోజు బీఆర్ఎస్ తప్పించుకున్నది, సమాధానం చెప్పలేక తప్పించుకున్నది. వాళ్ళు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మొత్తం కూడా నష్టం చేసింది వాళ్ళే. నీటికి మొత్తం కూడా తెలంగాణను మొత్తం మాగాణం చేస్తామని చెప్పి కూడా మొత్తం కమిషన్లు చేసుకున్నారు, అవినీతి చేశారు, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పాలమూరు విషయంలో కూడా ప్రాజెక్టు విషయంలో కూడా మొత్తం సరైన విధంగా వెళ్ళలేదు. నీటి జలాల విషయంలో కూడా పక్క రాష్ట్రానికి అప్పట్లో కూడా వాళ్ళకు ఉపయోగించేలాగా మన వాటాలను మొత్తం వాళ్ళ చేతికి దారాదత్తం చేశారని కూడా కాంగ్రెస్ అంటుంది. అంటే మొత్తానికి ఇటు అసెంబ్లీ వేదికగా శాసనసభలో మంచి అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చేలాగా, సీఎం రేవంత్ రెడ్డికి 4 మార్కులు పడేలాగా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది నిజమనేలాగా బీఆర్ఎస్ తీరు అయితే మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఉండాలి, కానీ బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా అది ప్రజలకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే నేరుగా మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకొని ఎక్కడికో వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటని కూడా అధికార పార్టీ అలాగే సీనియర్ విశ్లేషకులు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇలా మొత్తానికి నీటిపారుదల విషయంలో ఒకప్పుడో విషయం గత 10 ఏళ్లలో మేమే మొత్తం కూడా రాష్ట్రానికి నీళ్ళని తెచ్చాము, ఇవంతా చెప్పామనే ఒక చెప్పుకునే అవకాశాన్ని, ఒక వేదికను వదులుకొని ఈరోజు నీళ్ళ విషయంలో మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్, అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్, నిర్లక్ష్యం చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటే ఈరోజు కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు చేస్తుంటే ఈరోజు చూసి చూడనట్టు వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది. సొంత పార్టీ నేతల్లో అలాగే క్యాడర్లో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు బైకాట్ చేశారు, ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. తద్వారా ఇప్పుడు మనం అధికార పార్టీ ఏం మాట్లాడినా కానీ వాళ్ళదే నిజమయ్యేలాగా, ప్రజలకు వెళ్ళేలాగా ఈరోజు మన తీరుందని కూడా ఇటు వర్షం వినిపిస్తుంది. ఇక బైకాట్ విషయానికి వస్తే మాత్రం హరీష్ రావుతో పాటు ఇటు తలసానికో అవకాశం వచ్చింది, అలాగే సబితా ఇంద్రారెడ్డికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అవకాశం వచ్చింది. కానీ హరీష్ రావు నోరు నొక్కడానికి, హరీష్ రావు గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏమైనా తప్పులు వస్తాయో, లేకపోతే ఇంకా రకరకాల పార్టీలో ఉన్న కొన్ని సమస్యల కారణంగా, ఇంటర్నల్ సమస్యల కారణంగా హరీష్ రావు వాయిస్ను కట్టడి చేయడానికి కూడా ఇలా ఉన్నట్టుగా బైకాట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఒక రకంగా మాజీ మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రం ఈ విషయంలో నిరాశ చెందినట్టు తెలిసింది. మంచి అవకాశము, మంచిగా ప్రిపేర్ అయ్యాను, ఎండగడదాం అనుకున్నాను, కానీ ఈ యొక్క అవకాశాన్ని పార్టీ ఎందుకు ఇలా తీసుకుందో అని కూడా తన సన్నిహితులతో కూడా తన అంతర్మదనం చెందినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడే సత్తా ఉంది, మాట్లాడే సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా ఆ అవకాశాన్ని పార్టీ కూడా ఇవ్వకపోవడంతో ఓ రకంగా ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తనకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోకుండానే అయిపోయింది. పార్టీ సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఈయన మాట్లాడే సందర్భంలో ఎక్కడో ఒకడ ఏమైనా తప్పులు దొరి మరోసారి అధికార పార్టీకి కలిసి వస్తుందో లేదనో ఒక భయమో
లేకపోతే రకరకాల కారణాలు కానీ ఏదేమైనప్పటికీ కూడా నీటి వాటాల విషయంలో, కృష్ణా జలాల పంపకాల విషయంలో, పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో, ఇలా నీటికి సంబంధించిన నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల విషయంలో అసెంబ్లీలో ప్రత్యేకమైన చర్చ, పీపీటీ ప్రజెంటేషన్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ పాల్గొనకపోవడం, బహిష్కరించడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ప్లస్ అయిందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే ఈ అంశాన్ని కాస్త డైవర్ట్ చేయడానికి మాకు ఇప్పటికైనా పీపీటీ అవకాశం ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తున్నారు. ఈ విషయం ముందే చెప్పాల్సిన అవసరం ఉండే. గతంలో కూడా మరి అప్పుడు కేసీఆర్ కూడా ఏదైతే అప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం సంబంధించిన విషయాలు మాత్రం పీపీటీ ఇచ్చినప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలన్నప్పుడు అప్పుడు ఇవ్వలేదు. మరి ఈసారి కూడా అధికార పార్టీ చెప్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. కానీ మాటల ద్వారా చెప్పుకునే అవకాశం ఉంటుంది, సబ్జెక్ట్ ద్వారా ఆధారాలతో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ తీరా బహిష్కరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఎస్సీలో చర్చించకుండా ముందేనే ఇలా నేరుగా మేము ఇప్పటికైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా కాస్త డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక ప్రయోగం వాడినప్పుడు కూడా అది అంత పనిచేసేలాగా లేదు. కాస్త ఈ డిమాండ్ ఏదో ముందుంచి గట్టిగా మాట్లాడి ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వట్లేదని కూడా చెప్పొచ్చు, ఇవ్వకున్నా కానీ అక్కడ ఉండి కూడా కోట్లాడవచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కానీ ముందు అయితే మాత్రం ముందే ఉండాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా పక్కకు తప్పించుకునే ఒక క్రమం అయితే కనిపించింది బీఆర్ఎస్ పార్టీలో. ఇది ఒక రకంగా తప్పును ఒప్పుకున్నట్లే అనే ఒక సందర్భాన్ని కూడా చెప్పినట్టయితే చూడాలి. మరి ఈ నీటి వాటాల అంశం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో నేను యుద్ధం చేస్తాను, ప్రజల్లోకి వెళ్తానని కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చేసిన ప్రకటన నేపథ్యంలో ఇది ఎటువైపు దారితీస్తుంది? మరి అధికార పార్టీ అయితే మాత్రం ఇది అసెంబ్లీ వేదికగా అయితే మాత్రం చక్కగా వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంది. మరి ప్రజాక్షేత్రంలో ఎటువైపు దారితీస్తుంది, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుంది అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే దిశా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్లు అయితే మాత్రం మీకు నచ్చిన ఇంకేమైనా సలహాలు సూచనలు మాత్రం కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. చివరిగా దిశా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.